ఏంటి వచ్చింతసేపు అయింది, జయ ఎక్కడుంది నాయన? ఫోన్ చేద్దాం ఒకసారి. అమ్మా ఎక్కడ? నేను స్టూడియోలో కూర్చున్నాను, రా మరి వస్తే చకచకా చేసేద్దామమ్మా. రమారావి గారా? అమ్మ నమస్తే నమస్తే నమస్తే. బాగున్నావా? బాగున్నావా? ఎంత ముద్దుగుందో, టీవీలో పెద్ద ఆమెలాగా అనిపిస్తావు, మంచిగా సుకుమారంగానే ఉన్నావు. నీ వీడియోలు అమ్మ ఆగమాగమవుతుంది నేను చూస్తుంటే. నాకు ఉండమ్మా. అమ్మ ఎవరు అమ్మాయి? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? అంత స్పీడ్గా వస్తావు లోపలికి? స్టూడియో ఇది. నేనమ్మా సుమన్ టీవీ సుక్కమ్మని గడ ఊరికేలో వచ్చినా. మా ఊర్లో నీ వీడియోలు నువ్వు ఇట్లా ముచ్చట చెప్తుంటే, స్టోరీలు కథలు చెప్తావు కదా, ఇట్లా కూర్చొని కళ్ళు అప్పుగా ఇచ్చుకొని చూస్తారు చిన్న పిల్లలు పెద్దగా. అయ్యో మా అవ్వ అయితే రమారావి అమ్మానికి ఇట్లా టీవీలకి ఇట్లా నిన్ను ముద్దులు పెడుతుంటది. అమ్మ లోపల రాకూడదురా. నువ్వు ఎవరు కనుక్కోండి నాన్న, ఎవరి అమ్మాయి? అలా అక్క వచ్చింది అక్క రమారావి అమ్మ. నువ్వేంటి లోపల స్టూడియో కూడా వచ్చేసావా? నేను తెలియదంటుంది, జర చెప్పరా అదే. ట్రైన్ ఎక్కడ ఆగట్లేదు. జర కూర్చొని చెప్పు. నేను ఇదే హడావుడి రమ్మగారు, ఇదే హడావుడి. మీకు నేను పరిచయం చేయలేదు. అమ్మ ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టండి అమ్మ, శాంతించింది పిల్ల. రమ్మ దగ్గర రమ్మమ్మ దగ్గర కూర్చో. అది అది అట్లా కూర్చోవచ్చా రమ్మగారితో? నీకు మొన్న కూడా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పా కదా, ఇదే సమస్య రమ్మగారు. సుమన్ టీవీకి మనం సుక్కమ్మని అమ్మాయిని తీసుకున్నాం. ఓకే, చాలా బాగుంది కానీ ఎంత స్పీడో. అదే కదా, మన నిదానానికి మన స్లోకి డెడ్ ఆపోజిట్ ఉంది చూసారా? మస్తు నా దగ్గర అద్దాలు కూడా ఉన్నాయి. ఎంత ముద్దుగా ఏం డ్రెస్ అది? బట్టలు మా ఊర్లో ఇట్లనే బాగుంది. కూర్చో. గాజులు కూడా అదో రంగు ఇదో రంగు వేసుకున్నావు కదా, మ్యాచింగ్. అమ్మ నువ్వు కూడా వేసుకోవచ్చు, ఒక కలర్ ఇంకో కలర్. వద్దులే నువ్వు వేసుకో సుక్కమ్మ. కానీ అమ్మ తెలుసా నీకు? చూసావా ఇప్పుడు? అయ్యో గట్లా అడుగుతావు తెలుసా అని. ఎంత మందికి ఇట్లా కళ్ళప్పగించుకొని చూస్తారే మేము ముచ్చట పెడితే. అవునా? మా ఊర్లే మా అమ్మ మా అవ్వ మా పిల్లలు అందరికి ఇట్లా. నువ్వు చూస్తావా? అది చెప్పు, అందరి పేర్లు చెప్పావు కానీ. నేను చూస్తా కాబట్టే కదా ఇట్లా దర్వాజా చూడంగానే అమ్మ కనిపించిందని ఉరుక్కొచ్చిన. ఒకటే గంటతో వచ్చేసిందా? స్టూడియోలోకి ఇట్లా రావచ్చా? నువ్వు సుమన్ టీవీకి వచ్చి 2 నెలలు అవుతా ఉంది ఇంచుమించుగా. ఎక్కడ ఎట్లా వెళ్ళాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలుసుకో. అది గట్ల కాదు. ఇదే రమ్మగారు నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి, అవిస్ హాస్పిటల్కి నేను వెళ్ళా. నన్ను చూసి వచ్చేసింది లోపలికి. డాక్టర్ గారు ముందు కూడా ఇట్లాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానంటే, కాలు పైకి పెట్టుకొని కూర్చుంటాం. ఇట్లా నిమ్మలంగా ఉంటే జర మంచిగా ముచ్చట పెట్టచ్చు కదా అంటే, ఇట్లా కూర్చోవాలి అట్లా కూర్చోవాలంటే, నువ్వు ఇట్నే ఉండు నేను ఇట్నే ఉంటాను నేను అంటాను. అది ఊర్లో మన ఇంట్లో అయితే సరిపోతుంది. బయటకు వెళ్ళినప్పుడు అట్లా కుదురుతుందా రమ్మగారు? హాస్పిటల్కి అలవాటు చేయని నాకు అర్థం కావట్లేదు. మరి అవి నేర్చుకోవాలమ్మడు. సుమన్ టీవీలో ఉండాలంటే చక్కగా బాగా కూర్చోవాలి, కాళ్ళు 2 కింద పెట్టాలి, చేతులు దగ్గర పెట్టుకోవాలి, చక్కగా మాట్లాడాలి, పరిగెత్తకూడదు అని మాట్లాడకుండా నిదానంగా చక్కగా మాటలు అర్థమయ్యేలాగా మాట్లాడాలి కదా సుక్కమ్మ. ఇక నువ్వు ఈడ కూడా సూరు చేసినావు. నేనేదో అమ్మతో ఇట్లా ఫోటోలు దిగుదామని వచ్చి. ఖచ్చితంగా మీరిద్దరు ఇట్లనే ఉండండి, నేనైతే ఇట్లనే ఉంటా. బయట వర్షం పడుతుంది, వేడి వేడి మిర్చి బజ్జీలు. నువ్వు తింటావా అమ్మ? బజ్జీలు తిన్నాను రా, నాకు పడదు. సరేలే నేను బజ్జీ. మీరేం మాట్లాడరా సుక్కమ్మతో? ఏమి చెప్పరా? ఏం మాట్లాడినమ్మా? బట్టలేంటో అమ్మాయి నచ్చిన ఉంది. మా ఊర్లో లంగలు ఇట్లనే కుట్టించుకుంటారమ్మా. అవును, మరి మీ ఊర్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నా తల్లి? నువ్వు పిలిచింది. నేను పిలిచాను కానీ మార్చుకోవాలి కదా వేషధారణ. ఇదంతా మాట మంచి అంత మార్చుకోవద్దా? నువ్వు రోజు రమ్మగారి వీడియోలు చూడు చక్కగా రెగ్యులర్ గా. రోజు చూస్తా కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, జర అంత టైం పట్టదా చెప్పు? ఇట్లా 2 నెలల మనుషులు మారిపోతారు. కొంచెం టైం పెట్టి ఇప్పుడు అంతకు ముందు నేను ఊరికెళ్ళి వచ్చినప్పుడు గింత పెద్ద బొట్టు తల మీద పెట్టావు, గింత పెద్ద బొట్టు పెట్టుకుంటుంటే ఇప్పుడు జర చిన్నగా గుడ్డు షేప్ లా. గుడ్డు తింటుందో లేదో అమ్మ, దాన్ని ఏమంటారు? గుడ్డు తింటుంది, ఎగ్. కాదు ఇట్లా పెట్టుకున్నా. అప్పుడు ఇట్లా పెద్ద పోషమ్మ లాగా మా ఊర్లో నన్ను పోషమ్మ అంటుంటే, ఇప్పుడు చిన్న పోషమ్మ లాగా ఉన్నాంలే, పెద్ద తేడా ఏం లేదు. మనము పొగుడుతున్నారు, నిన్ను తిట్టడం కాదు. రిబ్బన్ కూడా మ్యాచింగ్ బాగా చక్కగా. దేనికి మ్యాచింగ్ చెప్పు. నీ టోటల్ డ్రెస్ లో తెల్లది మనసు మంచిది. ఓకే, మనసు మంచిది. అవునమ్మా, కూర్చో బంగారు తల్లివి నువ్వు. కానీ చాలా మంచి పిల్లమ్మ. కానీ కొంచెం మాట్లాడటం పద్ధతులు అవి నేర్చుకోవాలి కదా, సిటీకి వచ్చింది కొత్తగా. అమ్మ మంచి మంచి కథలు చెప్తాయి, చాలా కథలు. ఒక చిన్న కథ చెప్పమని రాదే? ఇప్పుడు కథలు నాతో చెప్తారు. మా ఇద్దరి వీడియోలు నువ్వు చూడాలి, మీ ఊర్లో వాళ్ళందరికీ చూపించాలి, నేర్చుకోవాలి, వినటమే కాదు. ఏం రమ్మగారు? అంతేనమ్మా.
ముందు కథలు కథలు అందరికీ కాదండి. చెప్పాం, ఓన్లీ జయకే చెప్తాం. మా అక్కకు చెప్పినా మేము అందరం అగో కోట్ల మంది చూస్తా ఉన్నారు. అట్లాగే మా చూడాలి ఊళ్ళో అయితే అమ్మని ఇట్లా అంటారు, ఏం చెప్తారో అది. ఇక ఇవాళ చెప్పిందంటే అయిపోయి రేపు పొద్దుగాల చేసేస్తారు. చేసేస్తారా? ఏయ్, అమ్మ ఏం చెప్తారు చెప్తారు. కథలు కాదు కానీ రమ్మగారు, మనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా. మన సుక్కమ్మకి అసలు ఎలా ఉండాలో చెప్పండి. 2 మాటలు మీ మాటల్లో చెప్పండి. చెప్పండి అమ్మ, నేను ఫాలో అయిపోతా. ముందు బాగా తల్లి. కూర్చోమ్మా. బాగా కూర్చో. ఇక మంచిగా కూర్చున్నా. అట్లా అట్లా నా దగ్గరే కాదు, అన్ని చోట్ల బాగా కూర్చో. దడదడా అని అవతల వాళ్ళకి నోరుకి అవకాశం లేకుండా మాట్లాడేయకుండా. ఇంకా స్పీడ్కి అదే కదా చెప్తున్నారు, అదే చెప్పేది. ఇట్లా 2-3 రోజులలో తగ్గ అది మెల్లిగా నేర్చుకో. స్లో క్వశ్చన్, సమాధానం చెప్పేందుకు అవకాశం. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ఒక గంటలో వచ్చావు చూడు, హడిలిపోయి ఏమైపోతుంది ఇక్కడ అని భయం వేసేలాగా అట్లా కాకుండా కొంచెం మెల్లిగా నడిచి. బట్టలు బాగానే ఉన్నాయిలే ఇప్పుడు, ఇది కూడా ఒక ఫ్యాషనే. అవును అవును, మీరేమో గీడ పోరీలు అందరు గీడ దాకా కట్లు వేసుకుంటారు, గట్లనే నేను చున్నీ వేసుకున్నాను. అంతే అంతే, బాగుంది నీ డ్రెస్, నీకు దానికి బాగుంది. ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు కానీ కొంచెం బాగా కూర్చుని కొంచెం బాగా అడిగి సమాధానం రాబట్టాలి. కొత్త విషయాల్ని తెలుసుకో ఊరు వచ్చినందుకు, సరేనా? అడిగి ఏదైనా క్వశ్చన్, నీ క్వశ్చన్ ముందు వాళ్ళకి అర్థం కావాలి కదా. ప్రశ్న నువ్వేం అడుగుతున్నావు, ఏదో అరుచుకుంటోంది బిడ్డ అనుకోకూడదు. ఏం అరుచుకుంటున్నావో అర్థం కావాలి. అర్థమైతే సమాధానం బాగా వస్తుంది. ఇలాగే చేస్తూ కీప్ ఇట్ అప్. డ్రెస్ మాత్రం బాగుంది, కొంచెం జోరు తగ్గిస్తే అంతే, జనానికి అర్థమవుతుంది. సిటీ లైఫ్ను అలవాటు చేసుకో, చక్కగా మంచి మంచి విషయాల్ని నేర్చుకో, సరేనా? అంతేనా కదా రమ్మగారు? అంతే. అట్నే మళ్ళీ నేను పోయి వేరు బజ్జీలు తెస్తా. నువ్వు ఈ అమ్మతో ముచ్చట కథలు చెప్పుకునే లోపు నేను తెచ్చి ఉంచుతా. ఓకే, డ్రైవర్ని ఇక్కడ అందుబాటులో ఉంచు. మా వీడియో అయిపోతుంది, షూటింగ్ అయిపోయింది, రమ్మగారు ఇంటికి వెళ్ళాలి. ఇట్లా వస్తా. సరే వెళ్ళిరా పో. మంచి బాయ్. బాయ్ మా, బాయ్ సుక్కమ్మ. ఇదే రమ్మగారు హడావుడి. అమ్మో ఎంత హడావిడమ్మా. అంతే, ఊరి నుంచి వచ్చింది కదా, అంతా కొత్తగా అనిపిస్తుంది. డాక్టర్ గారి దగ్గర పెట్టు. అంతే, సరి చేసేస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా రమ్మగారు, డ్రైవర్ కింద ఖాళీగా ఉండటమే పాపం, కారు తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు సుక్కమ్మ అంటే, అది చుట్టకపోయినాక ఇది చుట్టకపోయినాక అని చెప్తుంది. స్పెషల్గా ఏం చేయిద్దామని డిఫరెంట్గా ఉంది కదా అమ్మాయి. ఎస్ ఎస్, కొన్ని కమర్షియల్స్ రమ్మగారు, ఎందుకంటే రెగ్యులర్గా మేము చేసేదానికన్నా తన ప్యాటర్న్ కానీ వే ఆఫ్ అంటే తను మాట్లాడే విధానం కానీ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి తనతో చేయించాలి. కమర్షియల్ వీడియోస్ కొన్ని చేయించాలని, మన లైఫ్ స్టైల్కి సంబంధించిన కొంత కంటెంట్ చేయించుదామని చెప్పేసి తీసుకున్నాను. అమ్మాయి డిఫరెంట్గా ఉంది, వాయిస్ చాలా బాగుంది. అవునవును, మరి హడావిడి ఎలా ఉంటుందో. అవునవును, పీపుల్ అట్రాక్ట్ అయితే ఇబ్బందే లేదు, వాళ్ళకి అర్థమైతే కనుక. అవునవును, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. రైట్. ఓకే రమ్మగారు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందేమో ఏమనుకోవద్దు మీరు. సరదాగా ఉంది కానీ సడన్గా వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డాను. రైట్ రైట్, ఓకే రమ్మగారు.